హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను అమ్మవారికి బోనం ఇది తయారు చేస్తున్నా ఫ్రెండ్స్. అన్నీ ఇవి తీసుకొచ్చాను, 2 కలర్స్ తీసుకొచ్చాను. పింక్, ఇది ఒక లేస్ తీసుకొచ్చాను. ఇదండి, ఇదన్నీ పీసులుగా కట్ చేసి దీనికి అన్ని జైంట్స్ వేసి తయారు చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే ఇవన్నీ పీసులన్నీ కట్ చేస్తాం ఫ్రెండ్స్. కట్ చేసిన తర్వాత చూపిస్తా. ఇది గమ్ కూడా తీసుకున్నా ఫ్రెండ్స్. అలాగే టిక్లీస్ ఇవన్నీ పెట్టి అమ్మవారి బోనం అయితే తయారు చేస్తాను అనుకుంటున్నా ఫ్రెండ్స్. నేను ఎలా ఉంటుందో, ఎలా తయారవుతుందో చూద్దాం. ఎందుకంటే నేను కూడా ఈ 2 ఐటమ్స్ 3 ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకా పెద్ద ఐడియా అయితే నేనేమి చేయలేదు, మామూలుగానే అయితే తీసుకొచ్చిన. అతికిద్దాము, పోదాం, కొంచెం డెకరేషన్ చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చాను. ఎలా తయారవుతుందో ఏమో. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నాకైతే పెద్దగా అంతగా డిజైన్ అయితే రాదు. నాకు సంతోషం కొద్దీ నాకు తెలిసిన టెక్నిక్తో చేద్దాం అనుకుంటున్నా. నాకు తెలిసిన కాడికి అంత పెద్దగా అయితే నాకు ఏం తెలియదు. తెలిసినట్టుగా కొంచెం ఏదో నా ఐడియా కొద్దీ నేను చేస్తున్నా. ఇప్పుడు ఇవైతే అన్నీ తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కట్ చేశాను కదా, ఇది ఇలా పెట్టేస్తున్నా. గమ్ ఉంది కదా ఫ్రెండ్స్, గమ్ముతోని అయితే అతికేస్తున్నా.
మొత్తానికైతే ఇలా తయారైంది ఫ్రెండ్స్. బోనం సింపుల్గా తయారు చేసుకున్నాను, ఎందుకంటే ఇంకా ఎక్కువ నాకైతే ఇక చేయరాలే ఫ్రెండ్స్. సింపుల్గానే చేశాను. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అమ్మవారికి బోనం అయితే తయారు చేశాను. ఇక నాకు సాధ్యమైనంత వరకు అయితే ఇలా చేసుకున్నా ఫ్రెండ్స్. నాకైతే హ్యాపీగా ఉంది. ఇవి నాకు ఇష్టమైన కలర్స్ అండి, పింక్ ఉన్న ఈ ఆనంద్ కలర్.
ఇట్లా పెట్టాను. ఇక ఆ రోజు అయితే మనం బోనం తీసుకెళ్ళే రోజు పసుపు కుంకుమ అలంకరించి తీసుకొని వెళ్ళడమే ఫ్రెండ్స్. అసలు ఇంతకుముందు అయితే బోనాలు సింపుల్గా పసుపు రాసి తీసుకెళ్ళే వాళ్ళం. ఇప్పుడైతే ఇట్లా డెకరేషన్లు స్టార్ట్ అయినాయి కదా, ఇక మనం కూడా ఎందుకు చేయొద్దు, మనకు కూడా శాతనైన కాడికి చేద్దాం అన్నట్టుగా నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్. దీపం కూడా క్యాండిల్తో ఇప్పుడైతే ఇలా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ రోజైతే నూనె పోసుకొని తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా వేపాకులు కూడా ఇట్లా ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా పెట్టేశాను. ఇలా కూడా దీపాలు పెడుతున్నారు ఫ్రెండ్స్. ఇలా కూడా వేపాకులు, ఎందుకంటే డిజైన్ పోకుండా అన్నట్టుగా నేను ఇలా వేశాను. ఇక ఆ రోజైతే ఇంకా చిన్న చిన్నగా చేసి పెడతా. బాగుందా ఫ్రెండ్స్ చెప్పండి. ఇంకెన్నెన్నో రకాలుగా అలంకరిస్తారు ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా సింపుల్గా చేసుకున్నాను. ఇక ఆ రోజైతే మళ్ళీ పసుపు కుంకుమ పెట్టి బోనము వండి బోనము అందులో బిందెలో పెట్టి తీసుకెళ్తాను పెద్దమ్మ తల్లికి. ఈ బోనాలంటే బాగా అమ్మవారికి ఇష్టం కదా ఫ్రెండ్స్. మనం కూడా ప్రేమతోని ఇంకేంటంటే భక్తితోని చేసి అమ్మగారికి ఆరాధిస్తాము, ఆరగింపు చేద్దాం, అందరినీ చల్లంగా చూడమని కోరుకుందాం ఫ్రెండ్స్. ఏమంటే ఇక బోనం అయితే తయారైంది. ఉంటా ఫ్రెండ్స్. మీకు నచ్చిందో లేదో కామెంట్లో తెలియజేయండి.